నా పేరు అనిరుద్ధ మిరియాల. ఈరోజు మనము మంచి కర్మల్ని ఎలా తెచ్చుకోవాలి, చెడు కర్మల్ని రిలీజ్ ఎలా చేసుకోవాలి, వాటిని అనుభవించకుండా అన్నది ఈరోజు టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అయితే మనకు చెడు కర్మలు అంటూ ఎందుకు వస్తాయి, మనం ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. మనము ఎనిమల్ నుంచి మనము మనిషిగా పుట్టినప్పుడు, జంతువు నుంచి మనిషిగా పుట్టినప్పుడు మనము ఆ జంతు లక్షణాలనే కలిగి ఉంటాం. లాస్ట్ జన్మ జంతువు అయ్యేసరికి ఆ జంతు లక్షణాలు మనలో పూర్తిగా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనము అన్ని అరాచకాలే సృష్టిస్తాం. అంటే దాన్ని సైసాత్మ అంటారు. అంటే వేరే వాళ్ళని చంపడాలు, మానభంగాలు చేయడాలు, లేడీస్ ని ఎత్తుకుపోవడాలు, ఇలా మనకి అంటే బాడీలో మనకు అవి కావాలనిపిస్తుంది. సో వాళ్ళని ఎత్తుకెళ్ళి చేస్తారు. ఎందుకంటే దాంట్లో మంచి చెడు అన్నది మనకి జ్ఞానం ఉండదు, తెలియదు. సో మరి ఆత్మ ఎవరు? మనం అంటాం, అబ్బాయి వీడు చంపాడు, వాడు అసలు నాశనం అయిపోవాలి అంటూ తిడతాం. ఒకప్పుడు అవన్నీ మనము చేసాం. కాకపోతే ఇప్పుడు మనం నాశనం అయ్యేటప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడిని తిడతాం. అరే ఏంటి దేవుడికి మనసు లేదు, నాకు ఇంత కష్టం ఎందుకు ఇచ్చాడు అని. ఎందుకంటే ఒకప్పుడు మనము చెయ్యంది మనకి ఇప్పుడు రాదు ఫ్రెండ్స్. చేశాం కాబట్టే మనకు వస్తుంది. కాకపోతే మనకి గుర్తుండదు మనం సైసాత్మగా ఏమేం చేశాము. మనకు ఆకలి అయినప్పుడు వాళ్ళని కొట్టి చంపి లేకపోతే చంపైనా మనం మన ఆకలిని తీర్చుకుంటాం. ఎందుకంటే మనకు మంచి చెడు అన్న జ్ఞానం లేదు, కర్మ అన్న విచక్షణ లేదు. ఇలాంటప్పుడు ఏం చేస్తాము, మనకు ఏది తోస్తే అది చేస్తూ పోతాం. అంతే కదా. ఇప్పుడు జంతువు ఏం చేస్తుంది, దానికి ఓసారి తన పిల్లల్ని తింటుంది ఆకలైనప్పుడు. ఎందుకంటే తనకి ఆ ఆకలిని నింపుకోవడం అన్నది బ్రతకడానికి ఇంపార్టెంట్. ఇక్కడ నేను త్యాగం చేసుకుని పిల్లల్ని బతికించాలి అన్నది ఆ జ్ఞానం దానికి లేదు. జంతువుగా దానికి ఎంత నాలెడ్జ్ ఉందో అంత మట్టుకే దాని పరిమితి. అయితే మనం మనిషిగా పుట్టినప్పుడు మనము మనకి పూర్తిగా మనకి ఉంది అంటే మనం త్యాగం చేసే కెపాసిటీ ఉంది, అలాగే మనకి ఆ ఇచ్చే కెపాసిటీ ఉంది, తీసుకునే కెపాసిటీ ఉంది. అది మనకే స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఆ జ్ఞానం కూడా మనకి ఉండాలి కదా. మనకు గురువు దొరికి మనం రైట్ వేగా తీసుకెళ్తే మనకి ఏ కర్మలు లేవు కాబట్టి ఆ సైసాత్మ బదులు డైరెక్ట్ మోక్ష మార్గమే ఉంటుంది. మళ్ళీ ఇంకా జన్మలు జన్మలు అంటూ ఉండవు. అయితే కొందరికి అది నేను చూసాం. ఎవరికి మనం చూస్తాం అలా అంటే, ఇప్పుడు దేవుడి దగ్గర ఏనుగుగా బాగా ఆ దేవుడిని మోయడాలు, లేకపోతే తన పాలని దేవుడి అభిషేకాలు, అలా దేవునికే కైంకర్యం ఒక ఆవు జన్మలో అలా ఇస్తాం కదా. అలాంటప్పుడు ఫస్ట్ జన్మలోనే వాళ్ళకి మోక్షం వచ్చేలాగా అది ప్లానింగ్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో వాళ్ళకి వచ్చేస్తుంది మోక్షం. మనకి మొత్తము అంటే మనకి ర్యాండమ్ గా పుడతాం మనం. ఆ టైంలో మనకి డిజైన్ చేసుకోరాదు అప్పుడు. ఎందుకంటే అది ఫస్ట్ జన్మలు కాబట్టి మనకు కూడా నాలెడ్జ్ లేదు. మనకు కూడా డిజైన్ చేసుకోమన్నా ఎక్కడ పుట్టాలి అన్నది మనకు కూడా క్లారిటీ ఉండదు. సో మన ఆత్మలో శక్తిని బట్టి అక్కడ ఆ తల్లి యొక్క ఊంపుకి ఉన్న శక్తిని బట్టి మనం మ్యాచ్ అయిపోతాం అన్నమాట. సో అలా మనం సైసాత్మలన్నీ కూడా ఏది డిజైన్ చేసుకోము, ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాము, కర్మలు చేస్తూనే ఉంటాం, పోతాము. మంచి కర్మలు ఏమో ఉండవు అందులో. అంటే మనకు తెలియక చేసిన మంచి కర్మలే ఉంటాయి. అంటే ఓసారి అంటారు చూడండి, వాడికి తెలియకుండా ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు అని, ఇలాంటి స్టోరీలో వినమా? అలాంటి మంచి కర్మలు మట్టుకే ఉంటాయి మనకి. అంతేకాని మనము పర్టికులర్ గా కావాలని చేసే మంచి కర్మలు ఏమి ఉండవు ఆ టైంలో. అలాంటివి మనం కొన్ని వేలు లక్షలు అలా జమ చేస్తూ జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, అలాగే అజ్ఞానమైన జన్మలు ముందుకెళ్తూ ఉంటాం. మరి ఎప్పుడు మరి మంచిగా అవుతామంటే, ఒక జన్మలో మనమే ప్రాయశ్చిత్తంలోకి వెళ్తాము. అమ్మో నేను ఇన్ని చేశాను అంటే, ఆ జన్మలో వాడు బెడ్ రిడన్ అయ్యి ఆ ఎవరు చూసుకోక అప్పుడు ఏమి చేయలేము. మనం బెడ్ లో ఉంటాము, ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. అప్పుడు రియలైజేషన్ రాకుండా ఏమవుతుంది, ఆ రియలైజేషన్ నుంచి మనము కోరుకుంటాం, మంచి జన్మ ఇవ్వు, మంచిగా ఇవ్వు అని కోరుకుంటాం. చనిపోయేటప్పుడు ఏది కోరుకుంటే అది అవుతుంది. అప్పుడు అతను మంచిగా పుడతాడు. కానీ ఎన్నో అప్పుడు మంచిగా పుట్టినప్పటి నుంచి తన లైఫ్ ని తనే ఎన్నుకోవచ్చు. అంటే ఇన్ని ఇప్పుడు నా దగ్గర 5,000 దుష్కర్మలు ఉన్నాయి. ఈ 5,000 దుష్కర్మల్లో ఎన్ని దుష్కర్మలు నేను తెచ్చుకోవచ్చు ఈ జన్మకు అన్నది నా ఇష్టం. అప్పటి నుంచి నా ఇష్టానుసారంగా నేను ఒక ఫ్యామిలీని ఎంచుకుంటా, నేను ఇన్ని కర్మలు అని ఎంచుకుంటా, ఇలాంటి జీవన విధానం అని ఎంచుకుంటా. మరి ఎంచుకునేప్పుడు ఆ అప్పుడు ఆత్మకి ఏమనుకుంటాము, తొందరగా ఇవన్నీ అయిపోవాలి, కర్మలు చెడు కర్మలు అన్నీ అయిపోవాలి. ఇంకా బిగినింగ్ లో మనకు అంత శక్తి ఉండదు కదా మనకి. అంటే దాన్ని అనాలిసిస్ చేసి నేను తట్టుకోగలనా, ఇవంతా ఉండదు.
అక్కడ ఉన్న ఆ లోకంలో ఉన్న అంటే మనము 1, 2 సైసాత్మలు, మూడో ఆత్మ లోకము మనకి మంచిగా ఉన్న ఆత్మలోకం. సో మూడో ఆత్మలోకంలోకి వచ్చేసరికి మనం మన ఓన్ గా డిజైన్ చేసుకోవచ్చు లైఫ్. అప్పుడు మనం ఏమనుకుంటాం, అమ్మో ఇన్ని వేలు లక్షలు ఉన్నాయి బాబోయ్, నేను ఎక్కువ తీసుకెళ్తా అనుకుంటాం. 10, 12 వేసేసుకుందాము, ఎందుకంటే ఒక్కొక్క జన్మ 2, 2 ఏం తీసుకెళ్తాము, ఎన్ని జన్మలు కావాలి అనేసి మనకి అలా ఆత్మలో మనకి తెలియదు అది. మనం ఎంత కష్టపడాలి హ్యూమన్ గా. ఒకరు చనిపోతే మన ఫ్యామిలీలో ఒక కొడుకు చనిపోతే, లేకపోతే భర్త చనిపోతే, భార్య చనిపోతే ఎంత దుఃఖం ఉంటుందన్నది అక్కడ తెలియదు. ఇవి 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 వేసేసుకుందాం అనుకుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న మాస్టర్స్, మూడో తలంలో ఉన్న మాస్టర్లు, నువ్వివి తట్టుకోలేవు, నీకు ఆ శక్తి లేదు, నువ్వు ఇవన్నీ వద్దు, 2 తీసుకెళ్ళు చాలు అని అక్కడ చెప్తారు. కానీ వినడం వినకపోవడం మన ఇష్టం. సో వాళ్ళ నియమాలలో మనము చేసే పనికి మధ్యలో వచ్చే ఇది లేదనమాట. సో మన కర్మల్ని మనమే ఫేస్ చేసుకోవాలి. అయితే మరి ఎలా, మరి పూజలు, వ్రతాలు, యజ్ఞాలు ఇలా ఎన్నో చేస్తాం, శరణాగతిలో ఉంటాం కదా. మరి అలాంటప్పుడు మనని వాళ్ళు రక్షించాలి కదా. అలాంటప్పుడు మనకు శక్తినిస్తారు, మనం వాటిని ఫేస్ చేసే శక్తినిస్తారు. అయితే ఈ బిగినింగ్ ఆత్మల్లో ఏమవుతాయి, ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ 40 జన్మల దాకా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు బ్రేక్ చేసే వరకు. ఏదైనా ఒక జన్మలో బ్రేక్ చేశారనుకోండి, ఇలాంటి మెడిటేషన్ లోకి వచ్చి ఒక మంచి ఆధ్యాత్మికంలోకి వచ్చి ఎవరో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి అలాంటప్పుడు బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఇంకా కంటిన్యూ అవ్వదు అది. ఎందుకంటే మన మనకి ఈ ఇచ్చిన జన్మకి మనము తీసేసుకునే హక్కు మనకి లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక డిజైన్ చేసుకొని వచ్చాం. ఎప్పుడైతే పూర్తి లోతుల్లోకి వెళ్తామో మనము, ఇంకా మనము బ్రతికే ఛాన్స్ లేదు అనుకుంటామో, అప్పుడు సొల్యూషన్ కోసం మనం వెతుకుతాం అనమాట. అప్పుడు మనం ఎలాంటిదైనా చేయడానికి రెడీ ఉంటాం. మెడిటేషన్ కాదు, ఎలాంటిదైనా సరే నేను చేస్తాను అంట. అలాంటి అప్పుడు మనము ఈ మెడిటేషన్ లోకి వెళ్ళడమే కాకుండా మంచి మార్గంలోకి వెళ్ళే, అద్భుతమైన మార్గంలోకి వెళ్ళే ఛాన్సెస్ హై ఉంటాయి. అందుకోసం కూడా మనం కొన్ని కొన్ని డిజైన్ చేసుకుంటాం. ఏది ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడానికి ఇదే సరైన మార్గం అని ఓసారి మనము కష్టాలు డిజైన్ కూడా చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కర్మ కాదు ఫ్రెండ్స్. చాలా మంది ప్రతి ఒక్కటి కర్మ అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్క నెగిటివ్ కర్మ కాదు. కొందరు ఆ పర్టికులర్ దాంట్లోకి వెళ్ళడానికి, అంటే ఓసారి అర్షద్ వర్గాలు అంటే మనలో ఉన్న కోపాన్ని జయించడానికి వాడు ఎన్నో జన్మలు పుట్టి ఉంటాడు అనమాట. కొన్ని లక్షల కోట్ల జన్మలు పుట్టి ఉంటాడు. కానీ ఆ కోపం అన్నది అధిగమించరు అనమాట. ఆ కోపం అన్నది అధిగమించడానికి కొన్ని ఓన్ గా డిజైన్ చేసుకొని వస్తారు. అలా మనము ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంది. సో ప్రతి ఒక్కటి కర్మ కాదు. ఒక్కొక్కసారి మనకు వచ్చే దాన్ని నేను ఇందులోంచి ఏం నేర్చుకోవాలి అని నెంబర్ 1 ఆలోచించాలి. నెంబర్ 2, ఓకే నేను ఇవి 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 నేర్చుకున్నాను, యూనివర్స్ తో మాట్లాడాలి, ఇవి 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 నేర్చుకున్నాను, ఇప్పుడు మీరు రిలీజ్ చేయొచ్చు దీన్ని అని అడగొచ్చు. అప్పుడు మీరు నిజంగానే అవి నేర్చుకోవడానికి వచ్చి ఉంటే అది రిలీజ్ అయిపోతుంది ఆ కర్మ. అది చాలా ఈజియెస్ట్ వే అన్నమాట ఇలా రిలీజ్ చేసుకోవడం. సో ఎప్పుడు కూడా మీరు ఒకటి వస్తే దీనిలోంచి నేను ఏం నేర్చుకోవాలి. ఓసారి మనకి డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ లో ఫ్యూచర్ లో పలానా వాళ్ళు వ్యక్తి చనిపోతున్నారు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, కొడుకు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, భార్య కావచ్చు, చనిపోతున్నారు, లేకపోతే నేనే చనిపోతున్నాను అని కూడా చూపిస్తారు. అది ఆ అక్షర సత్యం ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి కనుక మీకు అలా కనిపిస్తే మీరు దానికి తప్పకుండా ప్రాయశ్చిత్తం చేసుకుని, నేను ఏం చేస్తే ఇది నాకు వచ్చింది, ఏ దుష్కర్మ చేస్తే నాకు ఇది వచ్చింది, నన్ను క్షమించండి అని మీరు ఖచ్చితంగా క్షమించమని అడిగితే మీకు అది క్షమించి మీకు అది రిలీజ్ అయిపోతుంది. కాకపోతే మీరు ఏ కర్మ అయితే ఎవరికి చేశారో వాళ్ళు మిమ్మల్ని క్షమించగలగాలి. అంటే అంత లోతుల్లో ఒక కర్మ మీకు వస్తే ఎలా రిలీజ్ చేసుకోవాలి అన్నది కూడా నేను మీకు, ఎలాంటి మెడిటేషన్ చేసుకోవాలి అన్నది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఒక మంచి కర్మ, ఇప్పుడు చెడు కర్మనేమో నేను ఏం తప్పు చేశానో నన్ను క్షమించండి అని ఒక పాయింట్. రెండో పాయింట్, అది ఎంత అనుకుంటూనే ఉండాలి ఇంకా. రెండో పాయింట్, నేను ఇందులోంచి ఏం నేర్చుకోవాలి. ఈ 2 పాయింట్స్ లో కనుక మీరు ఉంటే, మూడో పాయింట్ మీరు ఏంటి, చేతులు ఉన్నాయి తినడానికి, అద్భుతంగా మనకి దేహం ఉంది, ఇలా ప్రతి ఒక్కదానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ వెళ్ళండి. చేసిన దానికి నేను ఒకప్పుడు దుష్కర్మ చేస్తేనే కదా నాకు ఇలాంటి స్థితి ఇప్పుడు వస్తోంది
దానికి నన్ను క్షమించండి అంటూ నేను దీనిలోంచి నేను ఏం నేర్చుకుంటాను అన్నది మీరు అవగాహన తీసుకోండి. సో ఇది నేర్చుకున్నాను అని కొన్ని పాయింట్స్ తీసి, సరే ఈ పాయింట్స్ అప్పటికి అవ్వలేదు, అది మీకు డ్రీమ్ లో కనిపించింది అనుకోండి, ఆ పాయింట్స్ కొన్ని రాసుకొని ఈ పాయింట్స్ నేను నేర్చుకుంటాను అంటే అది రాకముందే నేర్చేసుకున్నారనుకోండి, ఇంకా అలాంటి దుస్థితి మనకు రావాల్సిన అవసరం లేదు. అదే ఈ 3 పాయింట్స్ పట్టుకోండి. ఇంకోటి మంచి కర్మలు. మనము జన్మలు తీసుకుంటూ మంచిగా అయ్యాక మనం మంచి కర్మలే కదా చేసేది. దుష్కర్మల్ని మనము ఫేస్ చేస్తూ మంచి కర్మల్ని చేస్తూ, అంటే మనము ఇప్పుడు మన కర్మ అంటే పని అన్నమాట, మంచి పనులను చేస్తూ ముందుకెళ్తున్నాం. సో మంచి వాటిని కూడా పోగేసుకుంటున్నాం కదా. సో మళ్ళీ జన్మలలో ఏమవుతాయి, మంచి చెడు రెండు వస్తాయి. అంటే ఒక అద్భుతమైన ధనం ఉంటది, మంచి ఇల్లు ఉంటది, మంచి ఫ్యామిలీ ఉంటది, అలాగే మధ్య మధ్యలో ఒక దుష్కర్మ ఉంటది, రైట్? సో ఇప్పుడు మనం మంచి వాళ్ళమే, మంచి పనులు చేస్తున్నాము, ఎంతో నేర్చుకున్నాము, ఎంతో జ్ఞానం ఉంది మనలో. అలాంటప్పుడు మనము ఏం అడగాలి, సరే నేను ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చే మంచి కర్మ అంటే ఈ జన్మలో మనము ఒక 4-5 మంచి కర్మని డిజైన్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు వచ్చే మంచి కర్మ నాకేంటో చూపెట్టండి మాస్టర్స్ అని అడిగితే మీకు డ్రీమ్ లో చూపిస్తారు. సరే మీకు డ్రీమ్స్ అలవాట్లేదు, మీకు డ్రీమ్ రాదు, మీరు పడుకునేటప్పుడు నాకు నెక్స్ట్ వచ్చే మంచి కర్మను ఇప్పుడే ఇన్వైట్ చేసుకుంటున్నాను, నేను ఆత్మపరంగా శరీరపరంగా నేను దీన్ని అనుభవిద్దాం అనుకుంటున్నాను అనేసి ఆత్మకి 3 సార్లు చెప్పారనుకోండి, నేను ఇన్వైట్ చేసుకుంటున్నాను అని, అది ఆటోమేటిక్ గా మీకు 3 నెలల్లో వచ్చేస్తుంది. అలాగే దుష్కర్మను మీరు రిలీజ్ చేసుకోవచ్చు. సో అలా దుష్కర్మను రిలీజ్ చేసుకోవచ్చు, మంచి కర్మల్ని ఇన్వైట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎన్ని ఇన్వైట్ చేసుకోవచ్చు మంచి కర్మలు. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, ఇప్పుడు మీరు 7 దుష్కర్మలు రిలీజ్ చేసుకున్న తర్వాత ఒక మంచి కర్మను అడగాలి. ఎందుకంటే ఏమవుతుంది, ఇప్పుడు మీరు మంచి కర్మలు అన్ని తెచ్చేసుకుంటే దుష్కర్మలు మిగిలిపోతే వాటిని ఎలా అనుభవిస్తారు? మంచివి లేకుండా 2 మిక్స్డ్ ఉండాలి. లేకపోతే మన లైఫ్, మన జీవనము ఇంకా ఎంతో కష్టం అవుతుంది కదా. ఎందుకంటే అటు డబ్బు ఉండదు, ఇటు ఇవన్నీ పెద్ద పెద్ద అన్ని అవుతూ ఉన్నాయి, దానికి చాలా కష్టం అవుతుంది. అందుకని మీరు 7 దుష్కర్మలు రిలీజ్ చేసుకున్నాక ఒక మంచి కర్మను మీరు ఇన్వైట్ చేసుకోండి. సో ఈ దుష్కర్మను మనము ఎలా రిలీజ్ చేసుకోవాలి? మనం మెడిటేషన్ పరంగా అంటే, మీరు ఒకసారి ఇలా కళ్ళు మూసుకుంటారు కదా, కొద్ది తల పైకెత్తి మనం ఆనాపానసతి చేస్తాం కదా, బ్రీత్ మీద, శ్వాస మీద ధ్యాస పెడతాం కదా. ఆ శ్వాస మీద ధ్యాస పెడుతూ మనము క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఒక జన్మలో ఇప్పుడు అనుభవించే కర్మకి బాధ్యురాలిని, నేనే అది చేశాను. ఫస్ట్ నెంబర్ 1 యాక్సెప్టెన్స్. నేనే బాధ్యురాలిని దానికి, నేనే అది చేశాను. మనం చేయందైతే మనకు రాదు కదా. సో నేను చేశాను కాబట్టి ఇప్పుడు నాకు అది అనుభవించడానికి 20% వస్తుంది. ఎప్పుడైనా మనకు ఒక కర్మ 20% వస్తుంది, అందులో చేతో మనకు నేర్చుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మన ఆత్మ ఎలా పరిణితి అవుతుంది, ఎలా వృద్ధి చెందుతుంది? నేర్చుకుంటూ ముందుకెళ్తేనే మనం ఆత్మ పరిణితి చెందుతుంది. సో ఇప్పుడు నేను అలా కళ్ళు మూసుకుని నేనే చేశాను, నేనే దానికి బాధ్యురాలిని, నేనేం చేశాను, నాకది చూపించండి మాస్టర్స్. అది మెడిటేషన్లో చూపించచ్చు, లేకపోతే డ్రీమ్లో చూపించచ్చు. ఎప్పుడైనా ఒక దుష్కర్మ డ్రీమ్లో చూపించడం చాలా ఈజీ మాస్టర్స్కి. ఎందుకంటే మనం పూర్తిగా పడుకుని మన మైండ్ శరీరము 2 కూడా పూర్తి నిద్రావస్థలో ఉంటాయి కాబట్టి, మన ఆత్మ మెలకుతో ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా చూపించగలుగుతారు దాన్ని. మన ఆత్మ కూడా చూపించగలుగుతుంది మనం చేసింది. ఆత్మకు అన్నీ తెలుసు, పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్. సో మనం అడిగే క్వశ్చన్ ఆత్మ ఆకర్షిక్ రికార్డ్స్లో ఉంది, ఆటోమేటిక్గా ఒక సినిమా లాగా చూపించగలుగుతుంది. సో అది ఆత్మ చూపిస్తుందా, లేకపోతే మనం అడిగే హనుమంతుడు చూపిస్తున్నాడా, పరమాత్మ చూపిస్తున్నాడా అన్నది మనకు అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. మనం యూనివర్స్ని అడుగుతున్నాము, మనకు చూపిస్తున్నారు, అది ఇంపార్టెంట్. సో నాకు చూపించండి అని అడగండి. అడిగి నేను ఏదైతే తప్పు చేశానో దీనికి సంబంధించింది ఇప్పుడు నేను అంటే ఐదర్ ఫ్యూచర్లో వచ్చేది కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను అనుభవించే ఈ కష్టానికి నేను 80 సార్లు ఎక్కువ చేశాను, అంటే 4 టైమ్స్ 80% ఎక్కువ చేశాను, అంటే 4 టైమ్స్ ఎక్కువ చేశాను. నువ్వు ఎలా తట్టుకున్నావమ్మా, నువ్వు ఎలా తట్టుకున్నావు తల్లి,
ఇంత కష్టాన్ని నాకు 20% నేను తట్టుకోలేకపోతున్నా. నన్ను క్షమించు. నీకింత కష్టాన్ని నేనిచ్చాను. నేనప్పుడు సైసాత్మని. నాకు జ్ఞానం లేదు. ఈ ఆత్మలో జ్ఞానం లేదు. ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది. ఇప్పుడు అన్నీ నేను మంచి పనులే చేస్తున్నా. అందరికి హెల్ప్ చేస్తున్నాను. యూనివర్స్‌కి హెల్ప్ చేస్తున్నా. నేను చెట్లను రక్షిస్తున్నా. జంతువులని రక్షిస్తున్నా. నన్ను క్షమించు అని మనం అడగాలి. అడుగుతూ అలా కంటిన్యూస్‌గా వాళ్ళని సారీ చెప్తూ, ఎలా తట్టుకున్నావు అని అడుగుతూ, నేనింత పని చేశానా అనేసి మనది మనము బాధపడుతూ, వాళ్ళని క్షమించమని అడుగుతూ, అలాగే మనము ఇప్పుడు నేను అలా చేయట్లేదు. నేనిప్పుడు మంచి మార్గంలో ఉన్నా. నేను అలా కష్టపడే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నా అని వాళ్ళకి చెప్తూ క్షమించమని అడిగితే ఒక 3 డేస్‌లో అంటే దాన్ని బట్టి ఉంటుంది. అది గనక చాలా పెద్ద కర్మ అయితే ఓసారి చాలా మందిని చంపినట్టు చూపిస్తారు మన డ్రీమ్‌లో. అలాంటి కర్మలైతే 41 రోజులు రోజు ఇలా కూర్చొని ఒక 10 నిమిషాలు చేసుకున్నా సరిపోతుంది. మధ్యలో మీరు ఏ ఏ ఇప్పుడు మహాదేవుడు జనరల్లీ ఇలాంటి కర్మలకు అధిపతి అంటారు కదా! మహాదేవా నన్ను దీనిలోంచి రిలీజ్ చెయ్యి అని మనం ఏదైనా ఒక దేవుడిని కూడా మధ్యలో అడగొచ్చు. రిలీజ్ చేయమని అడుగుతూ వాళ్ళని ప్రాధేయపడుతూ, అడుగుతూ మనం ముందుకెళ్ళొచ్చు. అయితే ఇలా 7 కర్మల్ని రిలీజ్ చేసుకున్నాక, మరి మీకెలా తెలుస్తుంది రిలీజ్ అయింది అంటే ఇక్కడ స్థితి చేంజ్ అయిపోతది. ఇంట్లో స్థితి. మనం ఏదైతే కష్టపడి బాధపడుతున్నామో అది మారిపోతది. మారిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మనం అద్భుతంగా ముందుకెళ్ళొచ్చు. ఆ మంచి కర్మ మనకి వచ్చినట్టు తెలిసిపోతది 3 మంత్స్‌లో. ఎందుకంటే డబ్బు రావడమో, లేకపోతే ప్రమోషన్ రావడమో, పిల్లలకి మంచి కాలేజ్‌లలో సీట్ రావడము, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయన్నమాట. అంటే మనం ఏది చేస్తే అదొస్తుంది కదా! ఇప్పుడు మీరు విద్యనిచ్చారు ఆ జన్మలో. అది మీ మంచి కర్మ రాబోతుంది. ఆ విద్య ఎవరికొస్తది? మనకిప్పుడు పిల్లలు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకొస్తది. ఇంకోటి మనకప్పుడు డబ్బు సహాయం చేశాము. ఇక్కడ ప్రమోషనొస్తది. సో, అలా మనకి ఏది చేస్తే అదొస్తుంది కాబట్టి, మనం ఏ సహాయం అయితే చేశారో ఆ సహాయానికి ఇప్పుడు వస్తుందన్నమాట. సో, అది మంచి కర్మ. మనకు తెలిసిపోతుంది. మంచి కర్మ వచ్చిందా? రాలేదా? అన్నది. సో, ఎప్పుడు కూడా తొందరపడి మంచి కర్మలను అడగకండి ఫ్రెండ్స్. అది అస్సలు ఇప్పుడు మీరు అనుభవిస్తారు కానీ అది కరెక్ట్ కాదు. సో, మీరు 7 చెడు కర్మలు తీసుకున్నాకనే మంచి కర్మల్ని ఒక్కొక్కటిగా ఇన్వైట్ చేసుకోండి. అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా సో, మంచి కర్మ కూడా ఇలాగే కళ్ళు మూసుకొని మీరు పడుకునే ముందైనా చేసుకోవచ్చు. మధ్యాహ్నమైనా చేసుకోవచ్చు. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. సో, ఏ టైం చేసుకున్నా పర్వాలేదు. మీరు మనసా వాచా కర్మన మంచి భక్తితో మంచి ఆహ్, ఇప్పుడు మీరు చేసే కర్మలు మంచివయ్యి ఉండాలి నంబర్ 1. వేరే వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి. ఎనిమల్స్‌ని చంపొద్దు. ఇలాంటివి బేసిక్ రూల్స్ ఫాలో కండి చాలు. మీకు ఏదడిగితే అది యూనివర్స్ ఇస్తుంది. ఇవ్వకపోవడం అంటూ లేదు. ఎందుకంటే మనమిప్పుడు అలాంటి పనులు చేసే వాళ్ళని లైట్ వర్కర్స్ అంటారు. అంటే సృష్టికి సహాయకారులు. సో, సృష్టికి సహాయకారులకు భగవంతుడంత ఎనర్జీ, భగవంతుడంత శక్తి ఉంటది. అలా మనం మారిపోయినప్పుడు మనము ఇవి అడుగుతే ఇప్పుడు మనకు డబ్బొచ్చినా, ఏదొచ్చినా మళ్ళీ ఎళ్లి సొసైటీకి హెల్ప్ చేస్తాం గదా! సో, అలాంటప్పుడు మనము అలాంటి వ్యక్తిగా తయారైనప్పుడు ఈ రూల్స్ మీరు కంపల్సరీ పాటించండి. ఎనిమల్స్‌ని చంపొద్దంటే వెజిటేరియనిజం. ఇంకోటి ఇప్పుడు మీరు కొంతమంది అంటారు ఫ్యామిలీలో నేను ఎంత చెప్పినా వాళ్ళు తింటున్నారు. సరే వాళ్ళని తినేయండి. వాళ్ళ ఆత్మ వాళ్ళ గ్రోత్ వాళ్ళది. మీరు పర్సనల్‌గా మీరు చేయొద్దు. ఇప్పుడు డిస్పోజబుల్స్ వాడడము. ఎవరన్నా ఇంట్లో ఎళ్తే మరి అదే సర్వ్ చేస్తున్నారు. ఎళ్లి ఒక ప్లేట్ తీసుకొని తిని అది కడిగి పెట్టేసేయండి. ఇలా సృష్టికి సహాయకారిగా ఉండండి. ఏది కూడా మీరు మీ చేత్తో మీరు ఏది నష్టం చేయొద్దు. వీలైతే 10 మందికి ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేస్తే విన్నా వినకున్నా అది రిజల్ట్ మీకు అనవసరం. మీరు చేసే కర్మ మీరు చేస్తూ ముందుకెళ్ళండి. అలాంటప్పుడు అద్భుతమైన రిజల్ట్ మీకుంటుంది. మీ లైఫ్‌లో ఉంటుంది. అలాగే 10 మంది మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో అయ్యి చేంజ్ అవుతారు. ఎందుకంటే మనలో మార్పయ్యి మనం చేంజ్ అయినప్పుడు మనల్ని ఫాలో అయ్యేవారు చాలా మందుంటారు. వాళ్ళు చెప్పినా చెప్పకున్నా చాలా మంది జీవితాల్లో మీరు మార్పు తీసుకురాగలుగుతారు. సో, అందుకని మొదలు మీరు మారండి ఫ్రెండ్స్. మనం మారాలి. మనం మారిన రోజు దేశమంతా సృష్టి జగత్తంతా మారినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అలాంటి దృష్టితో మనం చూస్తాం కాబట్టి. సో, చాలా ఇది సంతోషం అమ్మా. చాలా సంతోషం. ఈరోజు క్లాస్. ఉమ్.